హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వీక్లీ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా మార్కెట్స్ లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుని నెక్స్ట్ వీక్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేయబోతున్న మేజర్ న్యూస్ అండ్ ఈవెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఫైనల్లీ రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీకు ఎడ్యుకేషన్ పర్పస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. బిఫోర్ స్టార్టింగ్ ది వీడియో వన్ స్మాల్ అనౌన్స్మెంట్. రేపటి నుంచి మనం న్యూ ఆన్లైన్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. కంప్లీట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు బోత్ మాన్యువల్ ట్రేడింగ్ అండ్ ఆల్గో ట్రేడింగ్ లో అన్ని కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్ మీరు నేర్చుకోవచ్చు. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ బ్యాచ్ లో ఎన్రోల్ అవుతున్న స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి లైఫ్ టైం మాతో కలిసి లైవ్ లో ట్రేడ్ చేయడానికి యాక్సెస్ వస్తుంది. లైఫ్ టైం రికార్డెడ్ వీడియోస్ కి బోత్ వెబ్సైట్ అండ్ మన అప్లికేషన్ లో కూడా యాక్సెస్ వస్తుంది. అండ్ 1-to-1 మెంటరింగ్ సెషన్స్ కూడా ఉంటాయి. అండ్ వీటితో పాటు ఈ బ్యాచ్ లో ఎన్రోల్ అవుతున్న ప్రతి ఒక్కరికి మన ఆల్గో సాఫ్ట్వేర్ 1 month ఫ్రీ యాక్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ రోజు రేపు మనం 40% డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నాం. సీరియస్ పీపుల్ కింద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి మీరు ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో లెట్స్ మూవ్ ఆన్ టు ది మెయిన్ టాపిక్. ఫస్ట్ నిఫ్టీ వీక్లీ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మనకి వీక్లీ టైం ఫ్రేమ్ లో నిఫ్టీలో ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫార్మ్ అయింది. ఆల్మోస్ట్ మోర్ దాన్ 2.5% కంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ 2.5% పాజిటివ్ గా క్లోజ్ అయ్యింది. ఒక మంచి బుల్ ర్యాలీ అనుకోవచ్చు. ఆల్మోస్ట్ అన్ని సెక్టర్స్ కూడా పాజిటివ్ గా క్లోజ్ అయినాయి. ఈవెన్ సెన్సెక్స్ కూడా మోర్ దాన్ 2.5% పాజిటివ్ క్లోజ్ అయింది. బట్ బ్యాంక్ నిఫ్టీ 1.5% రేంజ్ లోనే క్లోజ్ అయింది. కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీ 50 బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది. బట్ అన్ని సెక్టార్స్ లో ద బెస్ట్ పర్ఫార్మింగ్ సెక్టర్ చూసుకుంటే ఐటీ సెక్టర్ లాస్ట్ 1 week లోనే మోర్ దాన్ 6.5% పాజిటివ్ గా క్లోజ్ అయింది. సో ఓవరాల్ గా మార్కెట్ సెంటిమెంట్ లాస్ట్ వీక్ లో పాజిటివ్. ఇప్పుడు నెక్స్ట్ వీక్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకునే ముందు నెక్స్ట్ వీక్ మనం ఫోకస్ చేయాల్సిన మేజర్ న్యూస్ అండ్ ఈవెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఎవ్రీ వీక్లీ అనాలిసిస్ లో మాట్లాడుకున్నట్టు ఫస్ట్ మనం మాట్లాడుకోబోయేది యుఎస్ అండ్ ఇరాన్ కి సంబంధించిన కాన్ఫ్లిక్ట్ గురించి. ఇప్పుడు ప్రెసెంట్ స్టేటస్ చూసుకుంటే ఈ రెండు కంట్రీస్ మధ్య మేజర్ అటాక్స్ ఏం జరగట్లేదు. బట్ ఇట్ డజంట్ మీన్ అటాక్స్ కంప్లీట్ గా స్టాప్ అయిపోయిందని కాదు. వీక్ మొత్తం మీద ఒక 2 days అటాక్ జరగడం, మళ్ళీ 2 days అటాక్స్ పాజ్ అవడం, ఇది కంటిన్యూ గా జరుగుతూ ఉంది. సో మనం ఫోకస్ చేయాల్సింది అటాక్స్ జరుగుతున్నాయా లేదా కాదు, దీని వల్ల క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇంపాక్ట్ అవుతుందా లేదా. సో లాస్ట్ వీక్ క్లోజింగ్ చూసుకుంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్ ప్రెసెంట్ ఇప్పుడు $87 దగ్గర ఉంది. సో విచ్ ఇస్ స్టిల్ హై ప్రైస్. సో ఈ వీక్ లో కూడా మన మార్కెట్స్ లో ట్రేడ్ చేస్తున్నప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయో డిక్రీజ్ అవుతున్నాయో ట్రాక్ చేసుకున్నాం. ప్రతిరోజు మన లైవ్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతున్నట్లయితే ఖచ్చితంగా మార్కెట్స్ ఫాలో అవుతాయి. లేదు క్రూడ్ ఆయిల్ ప్రైస్ న్యూట్రల్ గా ఉన్న ఫాలో అవుతున్న మార్కెట్స్ లో రికవరీ మొమెంటం కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దీన్ని మనం క్లోజ్ గా మానిటర్ చేద్దాం. అండ్ ఈ వీక్ లో ఇంపార్టెంట్ ఈవెంట్స్ చూసుకుంటే మనకి ఈ వీక్ లో ఆర్బీఐ సంబంధించిన మానిటరీ పాలసీ మీటింగ్ ఉందండి. సో August 3rd నుంచి August 5th వరకు ఒక 3 days మీటింగ్ జరగబోతుంది. అండ్ August 5th నథింగ్ బట్ వెన్స్డే మనకి ఆర్బీఐ అనౌన్స్మెంట్ జరగబోతుంది రిగార్డింగ్ రెపో రేట్స్. ఇప్పుడున్న ఎక్స్పెక్టేషన్స్ బట్టి ఆర్బీఐ రెపో రేట్స్ ని 5.25% అంటే ప్రీవియస్ గా ఎంతైతే రెపో రేట్స్ ఉన్నాయో సేమ్ అదర్ రెపో రేట్స్ అన్చేంజ్డ్ గా అనౌన్స్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఇఫ్ ఇన్ కేస్ రెపో రేట్స్ అన్చేంజ్డ్ అనౌన్స్ చేస్తే మనం ఎక్కువగా వరి అవ్వాల్సిన ఏం లేదు. బట్ రెపో రేట్స్ ఇంక్రీజ్ చేస్తున్నట్టు ఏదైనా అనౌన్స్మెంట్ వస్తే మనం కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. అండ్ ఈ అనౌన్స్మెంట్ నుంచి రెపో రేట్స్ గురించి క్లారిటీ అవడంతో పాటు ఫ్యూచర్ అవుట్లుక్ నథింగ్ బట్ ఫ్యూచర్ లో ఇన్ఫ్లేషన్ ఎలా ఉండబోతుంది అండ్ ఫ్యూచర్ లో ఏదైనా ఇంట్రెస్ట్ రేట్స్ కట్స్ ఏమన్నా ఉంటాయా లేదా అండ్ జీడీపీ గ్రోత్ గానీ ఇప్పుడున్న క్రూడ్ ఆయిల్ క్రైసిస్ గురించి, రూపీ స్టెబిలిటీ గురించి, వీటన్నిటి గురించి అనౌన్స్ చేయబోతున్నారు. సో వెన్స్డే జరగబోతున్న ఈ ఎంపీసీ మీటింగ్ అవుట్పుట్ ను కూడా మనం క్లోజ్ గా మానిటర్ చేసుకోవాలి. అండ్ థర్డ్ ఆస్పెక్ట్, ఈ వీక్ లో మనకి బోత్ ఇండియా అండ్ యుఎస్ కి సంబంధించిన పిఎంఐ డేటా రాబోతుంది, విచ్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన డేటాను కూడా మనం చూద్దాం. అండ్ అలాంగ్ విత్ దట్ ఇప్పుడు మనకి క్వార్టర్లీ రిజల్ట్స్ నడుస్తున్నాయి. అండ్ ఈ వీక్ లో కూడా మోర్ దాన్ 570+ కంపెనీస్ క్వార్టర్లీ రిజల్ట్స్ డిక్లేర్ చేయబోతున్నాయి. బట్ ఇప్పటి వరకు ఏ కంపెనీస్ అయితే రిజల్ట్స్ డిక్లేర్ చేస్తున్నాయో మోస్ట్ ఆఫ్ ది కంపెనీ రిజల్ట్స్ అన్ని కూడా బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్, పాజిటివ్ గానే ఉన్నాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ది లార్జ్ క్యాప్ అండ్ ఫెమిలియర్ కంపెనీ రిజల్ట్స్ అని వచ్చినాయి. మోస్ట్లీ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ సంబంధించిన కంపెనీ రిజల్ట్స్ పెండింగ్ లో ఉన్నాయి. బట్ వీటిని కూడా మనం ట్రాక్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనం మాట్లాడుకోవాల్సింది పర్టికులర్ గా ఐటీ సెక్టార్ గురించి. మీరు లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి చూసుకుంటే ఐటీ సెక్టార్ లో చాలా స్ట్రాంగ్ సెల్ ఆఫ్ జరుగుతుంది. ఆల్మోస్ట్ ఐటీ స్టాక్స్ అన్ని కూడా మోర్ దాన్ 30%, 25% కంటే ఎక్కువగా ఫాలో అయినాయి. బట్ లాస్ట్ వీక్ లో చూసుకుంటే ఐటీ సెక్టార్ లో మంచి రికవరీ వచ్చింది బాటమ్ లెవెల్ నుంచి. బికాస్ దీనికి మేజర్ రీజన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఐటీ సెక్టార్ లో లాస్ట్ వీక్ లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేశారు బికాస్ ఆఫ్ 2 major reasons. రీజన్ నెంబర్ 1, ఐటీ సెక్టార్ చాలా డిస్కౌంటెడ్ వాల్యూలో దొరుకుతున్నాయి. ఆల్మోస్ట్ 25-30% డిస్కౌంట్ లో దొరుకుతున్నాయి. అండ్ సెకండ్ రీజన్, ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్ లో ఐటీ సెక్టార్ సంబంధించిన కంపెనీస్ అన్ని కూడా బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ వచ్చినాయి. సో వాల్యుయేషన్స్ అన్ని కూడా బెటర్ గా ఉన్నాయి అండ్ డిస్కౌంట్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి టైం పీరియడ్ లో వాల్యూ బయింగ్ జరగడం అనేది చాలా కామన్ థింగ్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ ఐటీ సెక్టార్ మేజర్ మొమెంటం వల్ల నిఫ్టీ 50 కూడా చాలా బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది. అండ్ ఆబ్వియస్లీ మనం మాట్లాడుకోవాల్సింది ఎఫ్ఐఎస్ యాక్టివిటీ. ఫారిన్ ఇన్వెస్టర్స్ కూడా లాస్ట్ వీక్ లో నెట్ బయర్స్ కింద ఉన్నారు ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్. సో మన ఇండియన్ మార్కెట్ లో కంటిన్యూగా బై చేయడం స్టార్ట్ చేశారు. సో ఇది కూడా ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా చూసుకుంటే దీస్ ఆర్ ది మేజర్ ఈవెంట్స్ అండి. ఇప్పటి వరకు ఉన్న సెంటిమెంట్ చూసుకుంటే $87 లాస్ట్ వీక్ లో కంపేర్ చేసుకుంటే ప్రైస్ కొంత కూల్ ఆఫ్ అవుతుంది. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ ఈ వీక్ లో కూడా క్రూడ్ ఆయిల్ ప్రైస్ 90 క్రాస్ అవ్వకపోతే మన మార్కెట్స్ కొంచెం సేఫే, కొంత పాజిటివ్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఆర్బీఐ నుంచి కూడా రెపో రేట్స్ అన్చేంజ్డ్ కాబట్టి ఇది కూడా కొంత పాజిటివ్ ఆస్పెక్ట్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ పిఎంఐ డేటా కూడా బెటర్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా ఇప్పటి వరకు వచ్చిన కంపెనీస్ అన్ని కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నాయి. అండ్ ఎఫ్ఐఎస్ కూడా ఇండియన్ మార్కెట్ లో నెట్ బయర్స్ కింద రావడం అనేది కూడా ఒక పాజిటివ్ ఆస్పెక్ట్. సో ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్ లో పాజిటివ్
పాజిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అవుతుంది. బట్ మార్కెట్ ని నెగిటివ్ గా ఇంపాక్ట్ చేసే రీజన్స్ ఇంకా ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాయి కాబట్టి ఎంత పాజిటివ్ గా వెళ్ళినప్పటికీ నెగిటివ్ సైడ్ కూడా మనం అలర్ట్ గా ప్రిపేర్ గా ఉంటే బెటర్. సో ఇప్పుడు వీటన్నిటిని బేస్ చేసుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ నిఫ్టీకి సంబంధించిన మేజర్ లెవెల్స్ గురించి మాట్లాడుకుందాం. ఒకసారి 1 టైం ఫ్రేమ్ చూసుకుంటే మనకి రీసెంట్ స్వింగ్ హై మనకి ఎక్కడి నుంచి అయితే మనకి మేజర్ కరెక్షన్ వచ్చిందో ఆల్మోస్ట్ లాస్ట్ వీక్ మార్కెట్ కూడా ఆ లెవెల్ ని క్లియర్ గా బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ రీటెస్ట్ జరగడం చూసాం. సో సమ్వే క్లోజ్ టు 24,350 దగ్గర మనకు ఒక మేజర్ సపోర్ట్ ఉంది. సో మార్కెట్ ఆ లెవెల్ ని బ్రేక్ చేసింది కాబట్టి అండ్ సైకలాజికల్ లెవెల్ 24,000 స్ట్రాంగెస్ట్ సపోర్ట్ లెవెల్. సో ప్రీవియస్ గా మార్కెట్ ఏ జోన్ నుంచి అయితే కరెక్షన్ వచ్చిందో ఎక్కడ నుంచి అయితే మార్కెట్ ఫాల్ అయింది ఇప్పుడు ఆ లెవెల్ ని బ్రేక్ చేసి హై లెవెల్ దగ్గర క్లోజ్ అవడం అనేది ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ కింద చూడొచ్చు. బట్ ఒకసారి 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే నేను లాస్ట్ వీక్ పర్టికులర్ గా లాస్ట్ 4-5 వీడియోస్ నుంచి కూడా ఒకటే డిస్కస్ చేస్తాను. నిఫ్టీ మనకి రీసెంట్ స్వింగ్ లో నుంచి రీసెంట్ స్వింగ్ హై కి ఒక ట్రెండ్ లో మూవ్ అయింది. ఈవెన్ ది ప్రాసెస్ చూసుకుంటే మీకు మార్కెట్ కంప్లీట్ గా ఇంక్రీజ్ అవడం ఒక టెంపరీ కన్సాలిడేషన్ మళ్ళీ ఇంక్రీజ్ అవడం ఒక టెంపరీ కన్సాలిడేషన్ మళ్ళీ ఇంక్రీజ్ అవడం. ఈ ప్రాసెస్ లో మనకి చాలా సార్లు మార్కెట్ గ్యాప్ అప్ వచ్చినప్పటికీ ఎక్కడ గ్యాప్స్ ఫిల్ అవ్వలేదు. చాలా ఇంబ్యాలెన్స్ కనిపిస్తుంది అండ్ ప్రైస్ కూడా చాలా లీనియర్ గా ఇంక్రీజ్ అయింది. సో మార్కెట్స్ లో పాజిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అయినంత మాత్రాన మనం ఇమ్మీడియట్ గా బై చేయాలని కాదు. బట్ బై చేస్తున్నప్పుడు ఓవర్ బాట్ రీజన్ లో ఎంటర్ అవుతున్నామా లేదా అని చెక్ చేసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ వీక్ లో కంపేర్ చేసుకుంటే పర్టికులర్ గా లాస్ట్ ఫ్రైడే కూడా అంత ముందు ఫ్రైడే నుంచి మార్కెట్ లో మనకి ఒక బుల్ ర్యాలీ స్టార్ట్ అయింది, టెంపరీ బుల్ ర్యాలీ. బట్ ఇక్కడ ప్రైస్ చూసుకుంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ లో చాలా లీనియర్ గా ఇంక్రీజ్ అయ్యి ఒక హైయర్ లెవెల్ దగ్గర ఉంది కాబట్టి ఈవెన్ దో మార్కెట్స్ పాజిటివ్ గా ఉన్నప్పటికీ రేపు నేను కంప్లీట్ గా బై ఆన్ డిప్ స్ట్రాటజీ డిప్లాయ్ చేయడానికి ట్రై చేస్తాను. సో దాన్ని బట్టి చూసుకుంటే ఇప్పుడున్న సినారీ బట్టి రేపు మార్కెట్ లో స్లైట్ గ్యాప్ అప్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ రేపు మార్కెట్ లో కనుక ఏదైనా మేజర్ గ్యాప్ అప్ కనుక జరిగితే ఆర్ ఒక స్లైట్ గ్యాప్ అప్ కనుక జరిగితే ఖచ్చితంగా మార్కెట్స్ గ్యాప్ ఫీల్ చేసేంత వరకు వెయిట్ చేస్తాను. అంతేగాని గ్యాప్ అప్ ప్లస్ ర్యాలీని కంప్లీట్ గా ఇగ్నోర్ చేసుకుంటాను. సో మార్కెట్ గ్యాప్ ఫీల్ చేసినప్పుడు 24,350 జోన్ దగ్గర మనకి మేజర్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఏదైనా బౌన్స్ బ్యాక్ వస్తే బెటర్. ఇఫ్ నాట్ సో గ్యాప్ ఫీల్ చేసే ప్రాసెస్ లో మార్కెట్ కరెక్షన్ జరుగుతున్నప్పుడు రీసెంట్ స్వింగ్ లోస్ నథింగ్ బట్ 24,200 దగ్గర కూడా మనం ఒక టెంపరీ సపోర్ట్ మార్క్ చేసుకోవచ్చు. ఈ సపోర్ట్ వరకు మార్కెట్ వచ్చి ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయినా ఇక్కడ కూడా మనం అప్సెట్ ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ రెండు సినారియోస్ లో బై ఆన్ డిప్ ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. అండ్ ఒకవేళ మార్కెట్ మేజర్ గా రేపు ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ జరిగితే కరెక్షన్ రావడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎందుకంటే మీకు ఇక్కడ సైకలాజికల్ లెవెల్ 24,500 రౌండ్ ఫిగర్ ఉంది. దీన్ని మనం ఒక టెంపరీ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. మార్కెట్ ఒక రెసిస్టెన్స్ జోన్ దగ్గర ఓపెన్ అవుతుంది. పాయింట్ నెంబర్ 1 రెసిస్టెన్స్ జోన్ దగ్గర మార్కెట్ ఓపెన్ అయితే నథింగ్ బట్ అది ఒక సెల్లింగ్ ఏరియా దగ్గర ఓపెన్ అవుతుంది. పాయింట్ నెంబర్ 2 ఆల్రెడీ మార్కెట్ ఒక లీనియర్ అప్వర్డ్ మూమెంటం వచ్చేసింది, లీనియర్ గా ఇంక్రీజ్ అయింది. సో ఎక్కడ డిప్ రాలేదు కాబట్టి ఒక సైకలాజికల్ రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అవుతున్నప్పుడు కామన్ గా ప్రాఫిట్ బుకింగ్ జరగడం చాలా చాలా కామన్. సో ఆ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నప్పుడు ఆ ప్రాఫిట్ బుకింగ్ ని కంప్లీట్ గా ఇగ్నోర్ చేసుకుని సపోర్ట్స్ వచ్చిన తర్వాత లైక్ నేను మాట్లాడుకున్న 24,350 ఆర్ 24,300 ఇంకా ఫర్దర్ గా ఒకవేళ సపోర్ట్ వచ్చిందంటే 24,000 దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్. ఈ సపోర్ట్స్ దగ్గర బై చేయడానికి ట్రై చేస్తాం. ఓకే అలా కాకుండా రేపు ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ జరిగింది ఇమీడియట్ గా అప్ సైడ్ ఇంక్రీజ్ అవుతుందంటే ఈ మార్కెట్ లో కూడా ఇగ్నోర్ చేసుకున్నాం. సింపుల్ బై ఆన్ డిప్ స్ట్రాటజీ, అది కూడా సపోర్ట్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేస్తాం. బట్ ట్రేడ్ తీసుకుంటున్నప్పుడు సపోర్టింగ్ పారామీటర్స్ లైక్ ఓపెన్ ఇంట్రెస్ట్ చెక్ చేసుకోండి అండ్ అలాగే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా చూసుకోండి. మార్కెట్ పైకి వెళ్తుంది, క్రూడ్ ఆయిల్ కూడా ఇంక్రీజ్ అవుతుందంటే ఖచ్చితంగా కరెక్షన్ రావడానికి హై పాసిబిలిటీస్ ఉంటాయి. సో బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన లెవెల్స్ కూడా చూసుకుందామండి. సో బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూసుకుంటే 57,500 జోన్ దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ జోన్ కనిపిస్తుంది, ఫాలోడ్ బై 57,150 రౌండ్ ఫిగర్ మీకు ఇక్కడ చూసుకుంటే రీసెంట్ స్వింగ్ లో కనిపిస్తుంది. సింపుల్ గా ఇక్కడ ఏదైతే ఒక కన్సాలిడేషన్ రీజన్ ఆర్ ఇక్కడ ఏదైతే ఒక సైడ్ వేస్ మార్కెట్ ఇనిషియేట్ అవుతుందో ఈ మార్కెట్ ని కంప్లీట్ గా ఇగ్నోర్ చేసుకుంటాను. ఇది మనకి నో ట్రేడింగ్ జోన్. సో సింపుల్ గా బేస్డ్ ఆన్ రేంజ్ బ్రేక్అవుట్ బట్టి మీరు ఫర్దర్ గా ట్రేడ్ తీసుకోవచ్చు. మీకు బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే రీసెంట్ స్వింగ్ లో నుంచి మార్కెట్ ఇంక్రీజ్ అయినప్పటికీ ఒక కన్సాలిడేషన్ ఒక పాజ్ కనిపిస్తుంది, కానీ నిఫ్టీలో అలా లేదు. కంటిన్యూగా లీనియర్ గా ఇంక్రీజ్ అవుతూ హైయర్ లెవెల్ కి వెళ్ళిపోయింది. సో దట్స్ వై బ్యాంక్ నిఫ్టీలో డిప్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో బ్యాంక్ నిఫ్టీలో రేపు మార్కెట్ గ్యాప్ అప్ జరిగి సైకలాజికల్ గా గ్యాప్ ఫిల్ చేసి మార్కెట్ పైకి వెళ్ళి అప్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాం. ఆర్ఎస్ గ్యాప్ అప్ జరిగి కన్సాలిడేషన్ జరిగి ఇమీడియట్ గా ఇంక్రీజ్ అయినా ఈ రెండు సినారియోస్ లో కూడా ట్రేడ్ తీసుకోవచ్చు. సో 57,500 నేను ఫోకస్ చేస్తున్న లెవెల్, ఫాలోడ్ బై 57,150 కూడా మెయిన్ సపోర్ట్ లెవెల్. ఈ రెండు లెవెల్స్ దగ్గర బై ఆన్ డిప్ స్ట్రాటజీ ఆర్ఎస్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ బట్టి ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేస్తాం. సో సెన్సెక్స్ సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా చూసుకుందాం. సో సెన్సెక్స్ కూడా మనకి రీసెంట్ స్వింగ్ హై మేజర్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. సో 78,000 జోన్ నుంచి మీకు 78,200 వరకు ఎక్స్టెండెడ్ 200 పాయింట్స్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఈవెన్ మార్కెట్ కూడా ఆ రెసిస్టెన్స్ వెళ్ళి స్లైట్ డిప్ రావడానికి ట్రై చేస్తుంది. అండ్ ఫాలోడ్ బై 77,000 దగ్గర మేజర్ సపోర్ట్ ఉంది మనకి. సో ఇందులో కూడా అంతే, ఇందులో కూడా లీనియర్ మూమెంటం వచ్చింది కాబట్టి సో ఖచ్చితంగా డిప్ కోసం వెయిట్ చేద్దాం. ఈ ప్రాసెస్ లో మనకి ఇక్కడ రీసెంట్ స్వింగ్ లోస్ ఫార్మ్ అయిన 77,500 దగ్గర ఒక టెంపరీ సపోర్ట్. సో మార్కెట్ కరెక్షన్ వచ్చి ఈ జోన్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్నా ఆర్ఎస్ ఇక్కడ ఒక లాంగ్ కన్సాలిడేషన్ వచ్చి కన్సాలిడేషన్ బ్రేక్ ఇచ్చిన ఆర్ఎస్ మళ్ళీ కరెక్షన్ 77,000 వరకు వచ్చి ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్నా ఈ 3 సినారియోస్ లో అప్సైడ్ ట్రేడ్ ప్లాన్ చేసుకుంటాను. అలా కాకుండా మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ జరిగి కంటిన్యూగా వెళ్ళిపోతున్నట్లయితే సెన్సెక్స్ కూడా ఇగ్నోర్ చేసుకుంటాను. గ్యాప్ అప్ జరిగి ఖచ్చితంగా డిప్ రావాలి, డిప్ తర్వాత మాత్రమే ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఫైనల్లీ బిట్ కాయిన్ అండి. బిట్ కాయిన్ కి సంబంధించిన లెవెల్స్ కూడా చూసుకుందాం. సో బిట్ కాయిన్ కూడా కొంత రికవరీ మోడ్ లోకి వెళ్తుంది.
మీరు చూసుకుంటే రీసెంట్ సపోర్ట్స్ నుంచి చాలా స్ట్రాంగ్ మొమెంటం వచ్చింది. ఇక్కడ సపోర్ట్ లెవెల్స్ చూసుకుంటే 63,500 మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం టెంపరీ రెసిస్టెన్స్ ఆర్ సపోర్ట్, ఇప్పుడు ఫాలోడ్ బై 62,500 దగ్గర కూడా ఒక టెంపరీ సపోర్ట్ ఉంది. సో మనకి మార్కెట్ లో ఒక టెంపరీ కన్సాలిడేషన్ ఈ ఛానల్ వచ్చి ఇప్పుడు కన్సాలిడేషన్ మనకి బ్రేక్ చేసింది. అండ్ ఈ బ్రేక్ చేసిన తర్వాత కూడా ఇప్పుడు మార్కెట్ మళ్ళీ కొంత కరెక్షన్ కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే సైకలాజికల్ గా మనకి ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వచ్చి ఒక కన్సాలిడేషన్, ఇప్పుడు కన్సాలిడేషన్ కూడా డౌన్ సైడ్ బ్రేక్ అవుతుంది. ఇట్ డజంట్ మీన్ ఇమ్మీడియట్ గా మనం డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలని కాదు, ఇక్కడ స్ట్రక్చర్ ఫార్మేషన్ కోసం వెయిట్ చేస్తాం. సో మార్కెట్ ఒక హై పాయింట్ నుంచి కరెక్షన్ మళ్ళీ ఇంక్రీజ్ అయింది, మళ్ళీ కరెక్షన్, అండ్ ఇక్కడ మేజర్ సపోర్ట్ ఉంది. ఇంకా క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు కాబట్టి ఈ సపోర్ట్ కూడా స్ట్రాంగ్ గా బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ ఏదైనా రీటెస్ట్ వెళ్ళి ఎప్పుడైతే రివర్స్ అవుతుందో ఆ సినారియోలో అంటే ఫ్రెష్ లో బ్రేక్ అయినప్పుడు డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఇఫ్ నాట్ సో మార్కెట్ ఇక్కడ నుంచి స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ అయినా ఇక్కడ రీసెంట్ స్వింగ్ హై ఏదైతే ఫామ్ ఉందో ఈ స్వింగ్ హై అప్ సైడ్ బ్రేక్ చేస్తా ట్రేడ్ తీసుకుంటాం. సింపుల్ లాజిక్ అండి. ఇక్కడ ఈ రీజన్ ఇగ్నోర్ చేసుకుందాం. ఇది మనకి నో ట్రేడింగ్ జోన్. ఈ జోన్ బ్రేక్అవుట్ బట్టి డైరెక్షన్ డిసైడ్ అవ్వచ్చు. సో ఓవరాల్ గా చూసుకుంటే లాస్ట్ వీక్ మార్కెట్స్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయినాయి. మోర్ దాన్ 2.5% నిఫ్టీ క్లోజ్ అవడం అనేది ఇట్స్ అ గుడ్ సైన్. అండ్ దానికి సపోర్టింగ్ న్యూస్ అండ్ ఈవెంట్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి మనం అప్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే లాస్ట్ వీక్ మొత్తం మార్కెట్స్ లీనియర్ గా ఇంక్రీజ్ అయినాయి కాబట్టి బ్లైండ్ గా హైయర్ లెవెల్ దగ్గర ట్రేడ్ తీసుకోవడం కంటే బై ఆన్ డిప్ స్ట్రాటజీ డిప్లాయ్ చేయడానికి నేను ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాను. సో ఓవరాల్ గా దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అని మీకు అనిపిస్తే ఈ వీడియో లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.